కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్వికిశ్చ పరాజితః. కురుక్షేత్ర రణరంగంలో పాండవుల పక్షాన నిలిచిన మహాయోధులు ఒక్కొక్కరిగా తమ శంఖాలను పూరించారు. వారెవరంటే కాశీరాజు, ఒక గొప్ప విల్లుకాడు; శిఖండి, భీష్మ పితామహుడి పతనానికి కారణమైన మహారథుడు; దృష్టద్యుమ్నుడు, పాండవ సైన్యాధిపతి; విరాటరాజు, అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజు; సాత్యకి, శ్రీకృష్ణుడి ప్రియ శిష్యుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని అపరాజితుడు. మిత్రులారా, ఈ శ్లోకంలో పాండవుల వైపు నిలబడిన మహాయోధులను చూశాం కదా. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనం ధర్మం వైపు నిలబడితే మనకు తెలియని వారు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీ జీవితంలో మీరు ఒంటరిగా పోరాడుతున్నప్పుడు దేవుడు పంపిన సహాయంలా ఎవరైనా మీకు అండగా నిలిచారా? ఆ వ్యక్తి పేరును లేదా ఆ సందర్భాన్ని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.